వాళ్ళే ఎడకల పడ్డారు పిల్లల్ని ఎత్తుకొని వచ్చేటోళ్ళు. మేమేమో ముందర రబ్బర్ అరుచుకుంటూ పోతున్నాం. హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈ రోజు వీడియోలో ఏంటి అంటే మేమందరం కలిసి టెంపుల్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఏం టెంపుల్ ఏంటి బ్లాగ్ చూస్తూ ఉండండి, చెప్తా. ఇంకా అస్సలు లేట్ చేయకుండా మరి బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేద్దామా. బ్లాగ్ స్టార్ట్ చేసే కన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఇంకా మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, అక్కడికైతే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ నాకు కొంచెం బూస్టింగ్ అయితే వస్తుంది. ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి, రెడ్ కలర్లో ఉంటుంది అని చెప్పేసి చాలా రోజుల నుంచి ఇట్లానే చెప్పడం అలవాటు అయిపోయింది కదా. సో సబ్స్క్రైబ్ బటన్ వచ్చేసి రెడ్ కలర్లో నుంచి బ్లాక్ కలర్లోకి మారిందంట. మన సబ్స్క్రైబర్ ఒక చెప్పారు, కానీ నాకు వచ్చేస్తుంది అనమాట. నోటికి మార్చుకోవాలి, చూద్దాము. స్లోగా అయితే మార్చుకుంటాను అనమాట. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఎండకి ఎందుకు బయలుదేరినారు అనేసి అయితే మీరు అనుకోవచ్చు. ఎండకి కాదండి, మేము బయలుదేరింది మార్నింగే 10 దాటింది అంతే. ఎండ మాత్రం బీభత్సంగా కొడుతుంది. సో చిన్నోడికి ఎండ తగలొద్దు ఎక్కువ అన్నట్టు ఇంకా అంబ్రెల్లా అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇంకా అంబ్రెల్లాలో స్లోగా అయితే వెళ్తున్నాము. మొత్తం అడవేనండి, మొత్తం అడవిలో ఉంటారనమాట టెంపుల్. బంగారు మైసమ్మ తల్లి టెంపుల్. మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడల్లా మ్యాక్సిమం టైమ్స్ అయితే ఆ టెంపుల్కి వెళ్ళడానికి అయితే నాకు ఇష్టం అనిపిస్తుంది అనమాట. ఎందుకు అంటే ఏదో తెలియని ప్రశాంతత అయితే అక్కడ వస్తుంది. మీకు చూపిస్తాను, మీకు చాలాసార్లు చూపించున్నాను నేను వచ్చినప్పుడల్లా అక్కడికి వెళ్తూ ఉంటా అని చెప్పేసి. సో సాటర్డే రోజు వెళ్ళినా అనమాట. ఇంకా సండే రోజు 26th అనమాట. 26th రోజు 6 బర్త్డే, 3rd మంత్ది. సరేలే అన్నీ కలిసేసి వచ్చినాయి కదా. ఇంకా ఇంకొకటి మొక్కు కూడా ఉందన్నమాట. నేను ప్రెగ్నెన్సీ టైంలో వచ్చినా కదా ఇక్కడికి, 5th మంత్ టైంలో లియా పాప బర్త్డే అప్పుడు వచ్చినాము. ఇంకా నేను ప్రెగ్నెన్సీ టైంలో ఏ టెంపుల్స్కి అయితే వెళ్ళినానో అన్ని దగ్గర మొక్కుకున్నాను అనమాట. నాకు బేబీ మంచిగా పుట్టాలి, మంచిగా ఉండాలి అన్నట్టు. ఇంకా బంగారు మైసమ్మ తల్లికి కూడా మొక్కుకున్నాను అనమాట. బేబీ అంతా మంచిగా ఉంటే మళ్ళీ వచ్చి కొబ్బరికాయ కొడతాను అని చెప్పేసి. ఇంకా మొక్కు కూడా ఉంది కదా, అన్నీ తీర్చుకుందాము అన్నట్టు ఇంకా బయలుదేరినాము. మా రాణి కూడా మొక్కు ఉందనమాట, మా లియా పాపది ముడుపు కడతాను అనేసి. ఇంకా తను కూడా నేను కూడా ఇప్పుడే కట్టేస్తాను, పనిలో పని అయిపోతుంది అన్నట్టు. ఇంకా అందరం అయితే రెడీ అయిపోయి ఇంకా టెంపుల్కి అయితే వచ్చేసినాం. చూస్తున్నారు కదా, చిన్న టెంపులే కానీ అమ్మవారు మాత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్. మీరు చుట్టూ చూడండి, ఒక్క ఇల్లు ఉండదు, ఒక్కటి కూడా అసలు రోడ్ కూడా ఉండదు సరిగ్గా. కాకపోతే ఇక్కడ అంటే స్వయంభూగా వెలిసినారనమాట అమ్మవారు. ఇంకా అందుకని చాలా పవర్ఫుల్. మా అమ్మ అసలు అమ్మ వాళ్ళని అసలు నమ్మదనమాట. మా సైడ్ ఒకసారి చూపించున్నాను మీకు బ్లాగ్లో, నాయనపల్లి మైసమ్మ అని. ఆమెను ఒక్కదాన్ని నమ్ముతారు, మళ్ళీ ఆమె తర్వాత ఈ అమ్మవారిని నమ్ముతున్నారనమాట. అక్కడికి వచ్చేసి మేము ప్రతి ఇయర్ వెళ్ళే వాళ్ళము. ఇంకా 4-5 years నుంచి ఇంకా అసలు వెళ్ళట్లేదు అనమాట. 4-5 years కన్నా ఇంకెక్కువనే అవుతుంది. ఇంకా అక్కడైతే వెళ్ళడానికి అవ్వట్లేదు అనేసి ఇంకా ఈ అమ్మవారికి ఏ బాధ ఉన్నా ఏ సంతోషం ఉన్నా మా అమ్మ అయితే ఫస్ట్ వచ్చేది ఈ గుడికి అనమాట. ఇక్కడనే వచ్చి కూర్చుంటుంది, ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు అనేసి అని చెప్తుంది అనమాట. ఏమైనా టెన్షన్స్ ఉన్నా, ఏదన్నా పెద్ద ప్రాబ్లం వచ్చింది, ఏం చేయాలి అర్థం కాకుండా కూడా ఈయనే వచ్చి కొంచెంసేపు ప్రశాంతంగా కూర్చొని వస్తుంది అనమాట. ఒక్కతైనా సరే నడుచుకొని వచ్చేస్తుంది. మా ఇంటి దగ్గర నుంచి ఖచ్చితంగా 45 minutes అన్న పడుతుంది నడుచుకుంటూ వస్తే. మేము మార్నింగ్ అవర్సే కాబట్టి నడుచుకుంటూ వచ్చినాం. ఇంకా వెళ్ళేటప్పుడు అయితే కార్లో వెళ్ళాం అనమాట. ఇంకా వెళ్ళేసరికి మధ్యాహ్నం అయిపోతుంది కదా, ఫుల్ ఎండ కొడుతుంది అనేసి ఇంకా కార్లో అయితే వెళ్ళిపోయినాము. ఇంకా చూస్తున్నారు కదా, వచ్చి ఇంకా ప్రదక్షిణాలు అయితే చేస్తున్నాము. ఇంకా మన పూజ మనమే చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ పంతులు గారు ఉంటారనమాట, ఆయనన్నా చేస్తారు. ఇంకా మన పూజ మనమే చేసుకుంటున్నారు అనమాట. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఎవరి పూజ వాళ్ళే చేసుకుంటున్నారు. సరేలే మీరు అందరు చేసుకున్న తర్వాత లాస్ట్కి నేను చేసుకుంటాలే అనేసి నేను కూర్చొని ఉన్నాను అనమాట. ప్రదక్షిణాలు అన్నీ చేసి చిన్నోని ఎత్తుకొని కూర్చొని ఉన్నా. అయితే ఇంకా నా 2 కొబ్బరికాయలు ఉన్నాయన్నమాట. ఇక్కడ ఒకటి కొడదాము, ఇంకొకటి మా కాలనీలోనే ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉందన్నమాట, అక్కడ కొడదాము అనేసి అయితే అనుకున్నా. అయ్యగారు ఇంకా మిగిలిన 2 కొబ్బరికాయలు కూడా తనే కొట్టేసినారనమాట. కొడుతుంటే అప్పుడు చెప్తుంది ఉమ్మక్క, నీ కొబ్బరికాయ అయ్యగారు కొట్టేస్తున్నారు అని చెప్పేసి. సో అట్లా కొట్టేటప్పుడు చూసినాము, ఇంకా కొట్టకుండా ఆపొద్దు అన్నట్టు ఇంకా మేమైతే ఏం ఆపలేదు అనమాట. ఇంకా నాకు అర్థం అవ్వట్లేదు ఇప్పుడు నా మొక్కు తీరిందా తీరలేదా అన్నట్టయితే ఒక డైలమాలో అయితే ఉన్నాను. సేమ్ ఇట్లాంటి పొజిషన్ నేను స్కూల్ డేస్లో ఉన్నప్పుడు నాకు ఒకసారి వచ్చింది, మళ్ళీ ఇప్పుడు అనమాట. ఇంకా నేను ఏమనుకుంటున్నాను, నేను మొక్కు తీర్చుకున్నా అనుకోవాలా తీర్చుకోలేదు అనుకోవాలా నాకు అర్థం అవ్వట్లేదు అనమాట. ఇంకా లాస్ట్కి ఆలోచించి సరేలే మళ్ళీ వెళ్ళినప్పుడు మళ్ళీ నా చేతులతో కొట్టి మళ్ళీ నేను మొక్కు తీర్చుకుంటాలే అనేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా అట్లయితే అయ్యింది. అండ్ ఇక్కడ వచ్చేసి మా రాణి ముడుపు కడుతుంది అనమాట అమ్మవారికి. ఉమ్మక్కకి ఫోన్ అంటే తీసుకోక బియ్యం కాకుండా నార్మల్గా
ఇంత చీర గాజులు పూలు పసుపు బియ్యం కూడా వేయచ్చా? ఎట్లయినా ఇట్లానేనా? అంటే ఎన్ని 5 కిలోలు ఉంటుంది, 2 కిలోలు, 3 కిలోలు, 4 కిలోలు, 5 కిలోలు, 7 కిలోలు. పెడతాం అందరు కొబ్బరికాయలకి వేసి అందరినీ ఫోటో ఇక్కడ రా చంద్రకళ ఫోన్ జరిగే ఫోన్ నీ జాజా నీకు ఇష్టమైన జాజా వచ్చింది వచ్చిందానికి అడుగుతాయి పట్టుకో మొట్టు గురిపి అక్క చూడగో మమ్మీ కడుతుంది అక్క హాయ్ దాన్వి దాన్వి హాయ్ చెప్పు హాయ్ మట్ట మధ్యాహ్నం గడ్డ కట్టుండి నెత్తికి తాకొద్దని చెప్తే మీరు. అవునేమో పడ్డది కంట్ల సండే ఇడ కట్టు ఇడ కట్టే మొక్కలు తీస్తే ఏం తెలుస్తుంది, వాళ్ళు ఏం చేస్తారు అని ఫోన్ గట్టిగా ఏం కనిపిస్తలే ఏమనే కనిపిస్తలే అసలు ఇటు రాదే. ఓకే నైస్ కదా. కింద చేస్తే ప్రాబ్లం ఉండదు. అన్నీ ఏదో ఒక ఏంటి ఉంటుందో తెలియదు. ఒక్కడ అమ్మ మొక్కుతున్నాడే వీడు, మొక్కుతున్నాడే జాజ మొక్కుతున్నాడే జాజమ్మ మొక్కుతున్నావా? జాజమ్మ మొక్కుతున్నా మొక్కు కింద కూర్చోరు వచ్చి మనకి గీగేట ఏం చేయాలి? వరకు అవ్వు నీకు ఇష్టం కదా, తిను. మన చెట్టు తిన్నది దాని నాకేం నవ్వు వస్తలేదు నువ్వు చేసే చేపల. వచ్చింది ఇచ్చినానే అది మంచిది. పెద్ద పెద్ద పీస్ చాలా కోసుకురాలి. మా అమ్మ 2 కోసి వచ్చింది. కొత్త మామిడి కొనుక్కోవచ్చురా? తోటపాటు అదే నిన్న మార్కెట్లో కొన్నది. జాజం చూస్తున్నావా? ఆయన బిజీ ఉన్నాడు, దేవుడితో మాట్లాడుతున్నాను. సంధ్యక్క కొబ్బరికాయ కొడుతున్నావు అక్క? అవునే వస్తలేదు. ఉమ్మక్క తింటున్నావా? మామిడికాయ తింటున్నా. నువ్వేం చేస్తున్నావు? ఆలోచిస్తున్నావా? యూట్యూబర్ హ్యాపీ వాట్ యు ఆర్ డూయింగ్? హాయ్ అంటే చెప్పు.
హాయ్ హ్యాపీ హాయ్ హ్యాపీ దాన్వి ఏయ్ ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు నడు ఏం చేస్తున్నావు నడు కానీ గుడి తీసుకోతే నేనే చిన్న పాపని ఫస్ట్ గుర్తు పెట్టుకోతే ఉండమ్మా ఆంటీ జయగా ఆంటీ ఏం కావాలి ఇగో సంధ్య ఇగో 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 ఒకటి కూర్చుంది ఓవర్ మీద చూపిస్తావే ఇక బుచ్చున తీసుకుంటున్నది దగ్గరకు పోయి షార్ట్ వీడియో దిగిపోయి వాట్ యు ఆర్ డూయింగ్ హ్యాపీ బొట్టు పెట్టుకో హ్యాపీ బొట్టు పెట్టుకో ఆగాది బొట్టు పెట్టుకునేటప్పుడు తీసా దండం పెట్టుకో హ్యాపీ మేమన్నా వాడు తీసు కన్నది అది పాట వస్తుంది చూసినా నేను రౌడీ పెట్టినా కదా మస్తు వచ్చింది వీడియో అది నువ్వు చూడలేవా చూస్తున్నారు కదా మ్యాక్సిమం రాగానే పెట్టేశాను అనమాట. వీడియో రాగా ఉంటేనే బాగుంటుంది అనిపించింది. సో ఇంక అందుకని అట్లనే పెట్టేసిన. ఇంకా దర్శనం అంతా అయిపోయింది, మంచిగా పూజ చేసేసుకున్నాం, కూర్చొని కొబ్బరికాయలు అంతా తినేసినారు అనమాట మా వాళ్ళు. తినిన తర్వాత ఇంకా ఇంటికి అయితే బయలుదేరుతున్నాము. బయలుదేరే టైంలో కొన్ని వీడియోస్ తీసుకుందాము అన్నట్టు ఇట్లా ప్రయత్నాలు అయితే చేస్తున్నాం అనమాట. ఆల్రెడీ దీనికి సంబంధించిన షార్ట్స్ అన్నీ నేను అప్పుడే పోస్ట్ చేసేసిన. కాకపోతే లాంగ్ వీడియోలో ఇప్పుడు ఇంత లేట్ అయిందనమాట. 6 బర్త్డే అయిపోయి చాలా రోజులు అయిపోతుంది, 3rd మంత్ది. కానీ నాకు రెగ్యులర్గా పెట్టడానికి అస్సలు అవ్వట్లేదండి. మ్యాక్సిమం ఇంక ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా పెట్టడానికి అయితే ట్రై చేస్తానన్నమాట. నాకు కూడా అసలు ఇంటరాక్ట్ అవుతున్నట్టు అనిపిస్తలేదు మీతోటి. ఎప్పుడుకో ఒకప్పుడు పెడుతున్నా, నాకు టైం కుదిరినప్పుడు అన్నట్టు అయితే నాకు అనిపిస్తుంది. ఇంకా మ్యాక్సిమం నేను ప్రతిసారి చెప్తున్నా కానీ పెట్టలేకపోతున్నాను అనమాట. అందుకే ఈసారి ఏం చెప్పను, చేసి చూపిస్తా. ఎట్లా వాడుతున్నారేమో కూడా కనబడతలేదు నాకు. శాతనైనంత ఒప్పిన. హోలీ ఆడుతున్నావు అక్కడ నుంచి అయితే సో ఇది ఇట్లా న్యాచురల్గా వచ్చిందనమాట. సరేలే షార్ట్ కోసం మళ్ళీ చేసుకుంటా, మళ్ళీ చేయండి అంటే పాపం నా కోసం అయితే మళ్ళీ చేసినారనమాట. షార్ట్ కూడా భలే వచ్చింది, ఆల్రెడీ అది కూడా పోస్ట్ చేసిన కదా. ఇంకా మంచిగా ఇట్లా నడుచుకుంటూ అయితే వెళ్తున్నారు. సో అట్లా ఇంకా వెళ్ళే దారిలో కొన్ని ఫొటోస్, కొన్ని వీడియోస్, కొన్ని రీల్స్ అయితే చేసుకొని ఇంకా ఇంటికి అయితే వెళ్ళిపోయినాం అనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఈ రీల్ అయితే నేను షార్ట్ వీడియో పోస్ట్ చేయలేదు. ఎందుకు అని కొంచెం ప్రాబ్లం అయితే వస్తుందన్నమాట. ఇంకా అందుకని మళ్ళీ వీడియో పోతుంది ఏమో అనేసి ఇంకా చిన్న బిట్ అయితే ఇక్కడ యాడ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట, గుర్తుగా ఉంటుంది అని.